ఏడవ తరగతి ప్రథమ భాష తెలుగు 12వ పాఠం రాణి శంకరమ్మ. బొమ్మను చూశారు కదా. చిత్రంలో ఒక స్త్రీమూర్తి, ఒక వనిత యుద్ధరంగంలో, కథన రంగంలో పురుషులతో సమానంగా యుద్ధం చేస్తుంది కదా. అంటే ఆమె ఎటువంటి డొంకు జంకు లేకుండా, భయం లేకుండా ధైర్య సాహసాలతో ఆమె యుద్ధరంగంలో పాల్గొంటుంది. ఇటువంటి వీరవనితలు మన భారతదేశంలో కోకొల్లలు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఇట్లా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వారు, తమ ధైర్య సాహసాలను ప్రదర్శించినటువంటి వారు, ప్రతిభా పాటవాలను నలుగురికి పంచినటువంటి వాళ్ళు అనేక మంది స్త్రీమూర్తులు ఉన్నారు. వాళ్ళలో మనం చెప్పుకోవాలంటే ఉదాహరణకు చాకలి ఐలమ్మ. అదేవిధంగా ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా ఆమె ముందడుగు వేసింది. ప్రజలలో ధైర్య సాహసాలను నింపి వారికి చేయూతగా నిలబడింది. వాళ్ళలో మార్పును తీసుకురావడానికి కారణభూతమైంది. అదేవిధంగా ఆరుట్ల కమలాదేవిని చూసుకున్నట్లయితే ఆమె స్త్రీ సంక్షేమం కొరకు, బాలికల కొరకు, బాలికలలో అక్షరాస్యతను పెంచడం కొరకు, వాళ్ళని ముందంజ వేయించడం కోసం ఎంతో కృషి చేసింది. అట్లాంటి కోవకు చెందినటువంటిదే రాణి శంకరమ్మ. సో ఈ పాఠంలో మనము రాణి శంకరమ్మ అనేటటువంటి పాఠంలో ఈ వీర నార్యమణి కోసము తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. రాణి శంకరమ్మ విషయానికి వచ్చినట్లయితే ఈమె 1702వ సంవత్సరంలో గౌడిచెర్ల అనేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు ఎవరు? రాజమ్మ, సంగారెడ్డి దంపతులు. అయితే ఈ శంకరమ్మ చిన్నతనం నుంచి కూడా, అంటే బాల్యం నుండి కూడా ఆమె లోపల నాయకత్వ లక్షణాలు అనేవి పుట్టుకతోటే వచ్చినాయి అన్నమాట అయితే ఆమె ప్రజలను, ఆమె పెరిగి పెద్ద అయిన తర్వాత, ఒక రాణి అయిన తర్వాత ఆమె ప్రజలను ఏ విధంగా చూసుకుంది, వాళ్ళ కష్టాలను ఏ విధంగా తీర్చింది, వాళ్ళని కన్నబిడ్డలాగా ఏ విధంగా పరిపాలన గావించింది అనేటటువంటి విషయాలను మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాము. ఇక ఈ ప్రక్రియకు వచ్చినట్లయితే మనం చదువుకోబోయేటటువంటి పాఠము గేయ కథకు చెందినటువంటిది. అంటే ఈ గేయ కథ అంటే ఏంటి? ఒక గేయం రూపంలో ఉండేటటువంటి కథ. అంటే మనం కథను గేయ రూపంలో చదువుకోవడం జరుగుతుంది. ఇది గేయ రూపంలో ఉండడం వలన మనకు ఏంటంటే సులభంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా లయాత్మకంగా ఉండడం వలన అందరూ పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత కథ అనేది కూడా మనకు సులభంగా అర్థమవుతుంది. దీని రచయిత సంపన్ ముండుంబై రంగకృష్ణమాచార్యులు. ఇతడు రాసినటువంటి జిల్లా అంతర్గత ఆందోళులు శౌర్య వీర్య రెడ్డి త్రయం అనేటటువంటి పుస్తకం ఆధారంగా ఈ పాఠ్యాంశం మనకు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రవేశికలో చూసుకున్నట్లయితే చూడండి, ఆడవారికి, మహిళలకు, స్త్రీమూర్తులకు అవకాశం అనేది లభిస్తే వాళ్ళు ఏ పనైనా కూడా సాధ్యం చేసి చూయిస్తారనమాట. తమ శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగును వేస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అట్లాంటి కోవకు చెందినటువంటి మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధరంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. ఇంత కీర్తి పొందినటువంటి రాణి శంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాటల రూపంలో తెలుసుకుందాం. వీర తెలంగాణ, మన శౌర్య తెలంగాణ, మన ధైర్య తెలంగాణ, మన భాష తెలంగాణ, మన వాణి తెలంగాణ, మన బాణి తెలంగాణ, మన శ్వాస తెలంగాణ, మన ధ్యాస తెలంగాణ. తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేక ఉనికి, విశిష్ట సంస్కృతి, ఉద్యమాలకు పుట్టినిల్లు. తెలంగాణలోని ప్రతి గ్రామం ఒక వీరునికో, ఒక కళాకారునికో, ఒక కవికో, ఒక గాయకునికో, ఏదో ఒక రంగానికి చెందిన గొప్పవారికో జన్మనిచ్చింది. ఈ విషయం నాటి గౌతమి బాలశ్రీ మొదలుకొని నేటి వరకు అనేక మంది స్త్రీలకు కూడా ప్రసిద్ధ స్థానముంది. రగిలించే పౌరుషాగ్ని తెలంగాణ, కదిలించే హృదయ దీప్తి తెలంగాణ, త్యాగాలకు మారుపేరు తెలంగాణ, వీరులకు పుట్టినిల్లు తెలంగాణ. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న తెలంగాణలో
మెతుకు సీమ సిగలో విరిసిన శౌర్య పారిజాతం రాణి శంకరమ్మ. ఈమె నేటి మెదక్ జిల్లాలోని ఆందోళను రాజధానిగా చేసుకొని రాజ్యం చేసింది. శత్రువులకు సింహ స్వప్నమైంది, ప్రజలకు ఆరాధ్య దైవమైంది. నేటికి ఈమె గురించిన కథలు పాటలుగా గాథలుగా చెప్పుకుంటారు పల్లె ప్రజలు. బతుకమ్మ పాటల్లో కూడా ఈమె చరిత్రను పాడుకుంటారు. ఆ చరిత్ర ఎట్లా ఉన్నదో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు తెలంగాణ అంటేనే తెలంగాణలో విశిష్టమైనటువంటి సంస్కృతి మన తెలంగాణది. అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు అనంటే జన్మస్థానము మన తెలంగాణ. ఇక్కడ తెలంగాణలోని జిల్లాలలో ఏ జిల్లాను తీసుకున్నా కూడా అక్కడ ఎవరో ఒక వీరుడు కానీ, ఒక కళాకారుడో, ఒక కవియో, ఒక పాటలు పాడేటటువంటి గాయకులు ఏదో ఒక వ్యక్తి అనేది విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు లేనటువంటి జిల్లా అనేది మన తెలంగాణలో ఏది లేదనమాట. అటువంటి పౌరుషాన్ని కలిగి ఉన్నటువంటి తెలంగాణలో, త్యాగాలకు మారుపేరైనటువంటి తెలంగాణలో మన రాణి శంకరమ్మ కూడా జన్మించింది. ఆమె రాణి ఏ విధంగా అయింది? ఒక కుటుంబంలో, ఒక సుసంపన్నమైన కుటుంబమే అయినా ఒక మామూలు కుటుంబంలో జన్మించినటువంటి ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల ఒక రాజ్యానికి రాణి ఏ విధంగా కాగలిగింది? అయిన తర్వాత ఆమె ఏ విధంగా ప్రవర్తించింది? ఆమె ఏ విధంగా ప్రజలను పరిపాలన గావించింది? ఏ విధంగా ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించిందో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్లు ఇది బతుకమ్మ పాట రూపంలో ఉంటుంది. రాణి శంకరమ్మ ఉయ్యాలో, శూర శంకరమ్మ ఉయ్యాలో, ధైర్య శంకరమ్మ ఉయ్యాలో, రాయబాగిని గాథ ఉయ్యాలో, కొతుమ సింహపు గాథ ఉయ్యాలో, సుద్దులు వినరండి ఉయ్యాలో, కొదవలేక వినుడు ఉయ్యాలో, పల్లెల్లో పుట్టింది ఉయ్యాలో, పల్లెల్లో పెరిగింది ఉయ్యాలో, పల్లెటూరులో నుండి ఉయ్యాలో, పట్నానికి ఎదిగింది ఉయ్యాలో, అందాలు సిల్కింది ఉయ్యాలో, అందలాలెక్కింది ఉయ్యాలో, కనక శంకరమ్మ ఉయ్యాలో, కన్న తల్లి మనకు ఉయ్యాలో. శౌర్య పరాక్రమాలను కలిగినటువంటి రాణి శంకరమ్మ కథను మనము ఇప్పుడు వినబోతున్నాము. సుద్దులు అనంటే ముచ్చట్లు, వినరండి ఉయ్యాలు, కొదువలేక వినుడు ఉయ్యాలు అనంటే ఏం తక్కువ చెప్పకుండా మొత్తం ఆమెకు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా మేము చెప్తాము, వినండి. ఈమె పల్లెల్లో పుట్టింది. పల్లె అంటే ఏంటి? గ్రామంలో పుట్టింది, గ్రామంలోనే పెరిగింది. అయితే ఈమె ఆ పల్లెటూరు నుండి పట్టణానికి ఎదిగింది, అంటే పట్టణానికి వచ్చింది, పట్టణానికి నగరానికి వచ్చింది. అందాలు సిల్కింది ఉయ్యాలో అంటే అందాలు కలిగినటువంటి చాలా అపరంచి బొమ్మ లాంటి ఈ అమ్మాయి అందలాలెక్కింది ఉయ్యాలో. అందలాలెక్కడం అంటే ఉన్నత స్థాయికి చేరుకుంది. అటువంటి ఈ అమ్మాయి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. గౌడీ చెర్లాలోన ఉయ్యాలో, కాపోళ్ళ గల్లిలో ఉయ్యాలో, పాడి పంటలు గల్ల ఉయ్యాలో, రైతు సంగారెడ్డికి ఉయ్యాలో, రాజమ్మ తల్లి ఉయ్యాలో, అపరలక్ష్మి ఓలే ఉయ్యాలో, అపర రుద్రమ ఓలే ఉయ్యాలో, అపరంజి బొమ్మోలే ఉయ్యాలో, అవతరించి నాది ఉయ్యాలో, ఆది శంకరమ్మ ఉయ్యాలో, సుగుణాల పట్టిరా ఉయ్యాలో, గారాల పట్టిరా ఉయ్యాలో, ఆటపాటల్లోన ఉయ్యాలో, మేటిగా నిల్చరా ఉయ్యాలో, బండరాళ్ళను కూడా ఉయ్యాలో, పిండిగా చేసేను ఉయ్యాలో, కండబలము గల్గి ఉయ్యాలో, గుండె బలము గల్గి ఉయ్యాలో, చదువు సందెల్లోన ఉయ్యాలో, చక్కగా నుండెరా ఉయ్యాలో, శౌర్య శంకరమ్మ ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో, రాయబాగిని కథ ఉయ్యాలో, రమ్యమ్మగా వినరండి ఉయ్యాలో. గౌడీ చెర్ల అనేటటువంటి గ్రామంలో పుట్టినటువంటి ఈ అమ్మాయి కాపోళ్ళ గల్లీలో, కాపోళ్ళు అంటే కాపు కుటుంబానికి చెందినటువంటి వారు ఉండేటటువంటి గల్లీలో అంటే వీధిలో జన్మించింది. పాడి పంటలు గల ఉయ్యాలో
అంటే పాడి పంటలు కలిగి అని అంటే మంచి సంపన్నమైనటువంటి కుటుంబంలో. పాడి అంటే ఏంటిది? పశువులు, ఓకే, గేదెలు, ఆవులు. పంటలు అంటే పంట పొలాలు, అంటే పాడి పంటలు కలిగిన ఉన్నటువంటి రైతు అయిన సంగారెడ్డికి రాజమ్మ అనేటటువంటి దంపతులకు ఈమె జన్మించింది. అయితే ఈమె సుగుణాల పట్టి, అంటే మంచి గుణాలు, గుణ అంటే గుణములు, సుగుణ అంటే మంచి గుణాలు కలిగినటువంటి ఈ అమ్మాయి గారాల పట్టి, అంటే చాలా గారాభంగా పెరుగుతుందన్నమాట. ఈమె ఆటపాటలలో కూడా మేటిగా నిలిచేది, ఆటలలో ముందుండేది, ఇంట్లో పనులు కూడా చేసేది. అట్లా అని అమ్మాయి ఏదో ఆటపాటలు ఆడుకుంటూ ఇంటికే పరిమితం అని అనుకోకూడదు. బండరాళ్ళను కూడా ఉయ్యాలో పిండిగా చేసి ఉయ్యాలో, అంటే పరాక్రమంలో, బలంలో ఆమె దిట్ట అనమాట. కండ బలము కలిగి ఉండేది, గుండె బలము కూడా కలిగి ఉండేది అనమాట. చదువు సంధ్యల్లో ఉయ్యాలి, అంటే చదువులో కూడా ఆమె ఎట్లా ఉండేది? ముందంజ వేసిందనమాట. ఆమె బాగా చదువుకునేదనమాట ఈ అమ్మాయి. అటువంటి రాయబాగిని అనేది ఆమెకు నిజాం దొర ఇచ్చినటువంటి బిరుదు, రాయబాగిని. అటువంటి ఈ అమ్మాయి కథను రమ్యంగా విందాము రండి. మొగరాయ నీవోలే ఉయ్యాలో, పంచను కట్టురా ఉయ్యాలో, కర్రతి పుట్టులోన ఉయ్యాలో, కత్తి పట్టుటలోన ఉయ్యాలో, నాగల్ని పట్టుట్ల ఉయ్యాలో, బండిని తోలుట్ల ఉయ్యాలో, ఆరితేరినాది ఉయ్యాలో, అన్ని విద్యల్లోన ఉయ్యాలో, మీసాలు లేకున్నా ఉయ్యాలో, రోసమును సూపురా ఉయ్యాలో, పదుగురు ఎదురైన ఉయ్యాలో, పడగొట్టి తనురా ఉయ్యాలో, ధైర్యలక్ష్మీదేవి ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో. ఈ అమ్మాయి ఆటపాటల్లో ముందుండేది, కండబలంలో ముందుండేది, గుండె బలంలో ధైర్య సాహసాలను ప్రదర్శించేది, చదువులో ముందుండేది అన్నమాట. చదువులో ఉండేది, సంధ్యలలో ఉండేది, అంటే అన్నిట్లో ఆమె ముందుండేదన్నమాట. ఇటువంటి అమ్మాయి ఇంకా ఏమేం పనులు చేసేది చూడండి. మొగరాయిని వలె పంచెను కట్టుకునేది, కర్రసాము నేర్చుకుంది, కత్తి పట్టుకొని యుద్ధం చేయడం కూడా నేర్చుకుంది అనమాట. కత్తితో యుద్ధం ఏ విధంగా చేయాలనేది కూడా నేర్చుకుంది. నాగల్ని పట్టుట్లో ఉయ్యాలి, నాగల్ని పట్టుకొని పంట పొలాలలో నాగల్ని పట్టుకొని కూడా ఆమె పని చేసేది, బండిని కూడా తోలేదనమాట. ఈ విధంగా అన్ని యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వీరవనిత మన రాణి శంకరమ్మ. రెండవ భాగంలో విందాం. Thank you for watching. Please like, subscribe and share.